కలమందతో మన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే కలమంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి, మెడ మీద, చేతుల మీద రాసుకుంటే నలుపుదనం అనేది పోయి మెరుస్తుంది స్కిన్. కాబట్టి వారంలో 2-3 సార్లు ఇలా చేయండి. స్కిన్ మృదువుగా అలాగే ఏ మచ్చలు లేకుండా తయారవుతుంది. చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నడకకు కాలంతో పని లేదు, కాళ్ళతో మాత్రమే పని. కాళ్ళు కష్టపడితే ఒళ్ళు సుఖపడుతుంది. కాళ్ళు ముందడుగు వేస్తే రోగాలు వెనకడుగు వేస్తాయి. కాళ్ళు రోడ్డు మీద పడితేనే ఒళ్ళు తేలిక పడుతుంది. కార్లలో ప్రయాణించడం కాదు, కాళ్ళతో ప్రయాణించడం నేర్చుకోండి. ఎప్పుడు నవ్వుతూ నడుస్తూ హాయిగా హెల్దీగా బ్రతకడం నేర్చుకోండి. మీరు ఎప్పుడు హెల్దీగా ఉంటారో అలాగే మీకు రోగాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. అలాగే కలమంద గుజ్జులో కొంచెం గులాబీ రసము మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత కడగడం వల్ల చర్మము కాంతివంతంగా ఉంటుంది, తాజాగా కనబడుతుంది ఫేసు. కాబట్టి డైలీ కాకుండా వారంలో 2-3 సార్లు ఇలా చేయండి. మీ ఫేస్ను తాజాగా ఉంచుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నడకకు కాలంతో పని లేదు, కాళ్ళతో మాత్రమే పని. కాళ్ళు కష్టపడితే ఒళ్ళు సుఖపడుతుంది. కాళ్ళు ముందడుగు వేస్తే రోగాలు వెనకడుగు వేస్తాయి. కాళ్ళు రోడ్డు మీద పడితేనే ఒళ్ళు తేలిక పడుతుంది. కార్లలో ప్రయాణించడం కాదు, కాళ్ళతో ప్రయాణించడం నేర్చుకోండి. ఎప్పుడు నవ్వుతూ నడుస్తూ హాయిగా హెల్దీగా బ్రతకడం నేర్చుకోండి. మీరు ఎప్పుడు హెల్దీగా ఉంటారో అలాగే మీకు రోగాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. కలమందతో మన చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. అది ఎలా అంటే కలమంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి, మెడ మీద, చేతుల మీద రాసుకుంటే నలుపుదనం అనేది పోయి మెరుస్తుంది స్కిన్. కాబట్టి వారంలో 2-3 సార్లు ఇలా చేయండి. స్కిన్ మృదువుగా అలాగే ఏ మచ్చలు లేకుండా తయారవుతుంది. చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. అలాగే కలమంద గుజ్జులో కొంచెం గులాబీ రసము మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత కడగడం వల్ల చర్మము కాంతివంతంగా ఉంటుంది, తాజాగా కనబడుతుంది ఫేసు. కాబట్టి డైలీ కాకుండా వారంలో 2-3 సార్లు ఇలా చేయండి. మీ ఫేస్ను తాజాగా ఉంచుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం అలాగే ఇన్సోమినియా ప్రాబ్లం పోవాలనంటే 2 చేతులకి ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు చేయండి. మీ ఇన్సోమినియా ప్రాబ్లం పోతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అవుతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియోలో చూపెడుతున్నట్టు ఈ ఒక చేయితో ఈ ముద్ర చేస్తూ ఇలా ట్యాపింగ్ చేయండి గొంతు మీద. మీ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ కళ్ళు అలసిపోయినట్టుండి హెడేక్గా ఉన్నప్పుడు ఈ విధంగా చేయండి. మీరు రిలాక్స్ అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మీరు భుజ నొప్పితో బాధపడుతున్నారా అయితే ఈ వేలికి ఇలా 3 చుట్లు రబ్బర్ పెట్టి ఉంచండి. మీ షోల్డర్ పెయిన్ మొత్తం పోతుంది. అలాగే ఒక 10 మినిట్స్ ఉంచండి. ఇలా మెమొరీ పవర్ బాగా పెరగాలి అనంటే ఆది ముద్ర ఉన్ను వీడియోలో చూపెడుతున్నట్టు చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.